गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कारं मास्टर। नमस्कारं मास्टर ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ, మనం కెంట్ మెటీరియా మెడికాలో సెపియా చదువుకుంటున్నాము. స్టమక్ నుంచి చదువుకోవాలి. స్టమక్ సెపియా brings out many things in connection with the appetites, thirst, eating, drinking and stomach etc. The sepia patient is generally conscious of spoiled stomach, sour and bitter irritations of food, of mucus and bile, sour and bitter vomiting of food and mucus, all gone, hungry, empty feeling in the stomach, sometimes not relieved by eating. సెపియా పేషెంట్ జనరల్గా ఏంటంటే అతనికి స్టమక్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుందన్నమాట. అది ఎలాగా అంటే సవర్ అండ్ బిట్టర్ ఇరిటేషన్స్, పుల్లటివి, చేదు, తేపులు రావటం అంటే ఫుడ్కి సంబంధించి, మళ్ళీ మ్యూకస్ కానీ బైల్ కానీ వాటికి సంబంధించినవి తేపులు రావటం, మ్యూకస్ అండ్ బైల్ వామిటింగ్స్. ఆ వామిటింగ్ ఆ ఫుడ్ కూడా ఎలా ఉంటుందంటే పుల్లగా చేదుగా ఉంటుంది, మ్యూకస్ ఉంటుంది, ఆల్గాన్ సెన్సేషన్, ఈ కడుపులో ఏం లేనట్టుగా ఆకలి ఖాళీ అయిపోయినట్టుగా ఉంటుందన్నమాట. ఏంటి తిన్నా గానీ ఒకవేళ అలా ఉంది కదా అని తిన్నా అదేమి రిలీవ్ అవ్వదు అనమాట ఆ సెన్సేషన్, ఆ ఫీలింగ్. ఎట్ టైమ్స్ a gnawing pain, a sinking, a gnawing hunger which is not always relieved by eating, almost constant nausea especially in the morning, nausea and irritations and vomiting of milky fluid when the stomach is empty, vomiting, spitting up, irritations of milky fluid. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే గ్నాయింగ్ టైప్ ఆఫ్ పెయిన్, నమిలేస్తున్నట్టు ఒక రకమైన పెయిన్ అన్నమాట. అలాంటి నకనకలాడిపోయే ఆకలి, సింక్ అయిపోతున్నట్టు, కానీ తిన్నా కానీ రిలీవ్ అవ్వదు. అంటే దాని నుంచి బయటపడలేడు అనమాట. తింటే తగ్గిపోతుందేమో అంత కడుపులో ఇలా ఆకలేసేస్తుంది కదా నములుతున్నట్టు కడుపు నకనకలాడిపోతుంది అని తింటే రిలీవ్ అవ్వదు అనమాట. ఆ సింకింగ్ ఫీలింగ్ కూడా రిలీవ్ అవ్వదు. ఆల్మోస్ట్ కాన్స్టెంట్ నాసియా, ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా వికారం అనేది ఉంటుంది. ఎక్కువగా మార్నింగ్ టైం ఉంటుంది వికారము, తేపులు రావటము, మిల్కీ ఫ్లూయిడ్ అంటే మిల్క్ లాంటి ఫ్లూయిడ్ వామిటింగ్ లో బయటికి రావటము, కడుపు అంతా ఖాళీ అయిపోయినప్పుడు వామిటింగ్ చేసుకున్నప్పుడు, స్పిట్టింగ్ అప్ అంటే ఊసినప్పుడు కానీ స్పిట్ చేసినా గానీ ఆ మిల్కీ ఫ్లూయిడ్ ఇరిటేషన్సే వస్తాయి. ఎవర్షన్ టు ఫుడ్, టు ది స్మెల్ ఆఫ్ ఫుడ్ కుకింగ్ లైక్ కోల్చికమ్ అండ్ ఆర్సనిక్. అంటే ఫుడ్ కి ఎవర్షన్ ఉంటుంది, ఏం తినబుద్ధి కాదు. ఆ స్మెల్ అంటే కుక్ చేసేటప్పుడు నా ఫుడ్ స్మెల్కే తనకి తిప్పేస్తూ ఉంటుంది అనమాట, తినబుద్ధి కాదు. కోల్చికంలో మనకు తెలిసిందే, ఆర్సనికాల్లో కూడా ఉంటుంది ఈ పాయింట్. ద పేషెంట్ గెట్స్ అప్ ఇన్ ది మార్నింగ్ విత్ అన్ ఆల్గాన్ ఫీలింగ్, డిస్ట్రెస్ అండ్ ఫుల్నెస్ ఇన్ ది స్టమక్ ఫాలోడ్ బై బెల్చింగ్ అండ్ అప్రైజింగ్స్ ఆఫ్ మ్యూకస్ అండ్ మిల్కీ ఫ్లూయిడ్స్. అంటే ఆ పేషెంట్ మార్నింగ్ లెగవటం తోటే ఆల్గాన్ సెన్సేషన్ ఫీలింగ్ ఉంటుంది, కడుపులో ఏమీ లేనట్టు,
డిస్ట్రెస్ అంటే అది ఒక రకమైన పెయిన్ అలా ఉంటుందన్నమాట. లేకపోతే విపరీతమైన యాంగ్జైటీ కానీ అలా ఉండొచ్చు అనమాట. ఫుల్నెస్ ఇన్ ది స్టమక్, కడుపంతా నిండుగా ఉన్నట్టు ఉంటుంది. తేపినప్పుడు బెల్చింగ్స్ అంటే తేపడం అన్నమాట. తేపినప్పుడు కడుపంతా నిండుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మ్యూకస్ అనేది అప్రైజింగ్స్ అంటే పైకి వస్తూ ఉంటుంది అనమాట. అంటే గొంతులో దాకా మిల్కీ ఫ్లూయిడ్స్ అలాంటివి అనమాట. వామిటింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉండే వామిటింగ్స్ లో వామిటింగ్ ఆఫ్ మిల్కీ వాటర్ ఇన్ ది మార్నింగ్ అంటే వాటరీ కన్సిస్టెన్సీ అన్నమాట. మిల్క్ లా ఉంటుంది అది. అది మార్నింగ్ బయటికి రావచ్చు వామిటింగ్స్ లో. ఇది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సెపియా. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సెపియా ఏంటి అంటే ఈ మిల్క్ లైక్ ఫ్లూయిడ్ మ్యూకస్ ఇవి బయటికి రావటం. ఫుడ్ తీసుకోవాలనిపించకపోవడం, తిన్నా గానీ ఆ ఫుడ్ కుక్ చేస్తున్న ఫుడ్ స్మెల్ కూడా తనకి ఇబ్బంది పెట్టేస్తుంది. గ్నాయింగ్ టైప్ ఆఫ్ హంగర్, ఏమంటారు దాన్ని, సింకింగ్ ఫీలింగ్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అది తిన్నా గానీ రిలీవ్ అవ్వదు. యాక్రిడ్ బర్నింగ్ ఇరెక్టేషన్స్, హార్ట్ బర్న్, rancid irritations, excoriating the throat, pyrosis, which is another form of irritation, acrid, sour fluids, burning all the way up, causing contraction, tingling, smarting. యాక్రిడ్ అంటే ఓసుకుపోయినట్టు అన్నమాట. అది మంటగా ఉంటుంది. అది ప్లేస్ ఎక్కడ పాస్ అవుతుందో అది. బర్నింగ్ మంట అంటే తేపులు వస్తాయి కదా, ఆ తేపులు గొంతులో నుంచి వస్తాయి కదా, అదంతా కూడా మంటగా ఉడుసుకుపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట. హార్ట్ బర్న్ అంటే గుండెల్లో మంటగా ఉంటుంది. రాన్సిడ్ ఇరెక్టేషన్స్ అంటే రాన్సిడ్ అంటే ఏంటంటే మామూలుగా అది కెమికల్ గాని ఏదైనా కెమికల్ చేంజ్ గాని ఏదైనా డికంపోజిషన్ అయినప్పుడు వచ్చేటువంటి వాసన అన్నమాట. అలాంటిది ఇరెక్టేషన్స్, అలాంటి తేపులు వస్తాయి అన్నమాట. ఎక్స్కోరియేటింగ్ ది థ్రోట్ అంతా కూడా ఎక్స్కోరియేషన్ అంటే ఉరుసుకుపోయినట్టుగా అయిపోతుంది. పైరోసిస్ విచ్ ఈజ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఇరెక్టేషన్. పైరోసిస్ అంటే అదే హార్ట్ బర్న్ పైరోసిస్ అంటారు. ఇంకా చెప్పాలంటే పైకి పొట్టలో మంట, దాన్ని పైరోసిస్ అంటారు. పై పొట్ట, పైలోరిక్ స్టమక్ అంటారు. స్టమక్ లో పార్ట్స్ లో పై పార్ట్ పైలోరిక్ పార్ట్, అక్కడ వచ్చేటువంటి మంటని బర్నింగ్ ని పైరోసిస్ అంటారు అనమాట. పైరోసిస్ విచ్ ఈజ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఇరెక్టేషన్. యాక్రిడ్ సవర్ ఫ్లూయిడ్స్ అంటే మంటగా ఉండేటువంటివి, పుల్లగా ఉండేటువంటివి, అవి మంటతో పైకి వస్తూ ఉంటాయి అన్నమాట. అవి రావడంతో కంట్రాక్షన్ ఏర్పడుతుంది. టింగ్లింగ్, స్మార్టింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఏర్పడుతుంది. నాసియా వైలెంట్, డెత్లీ సింకింగ్ అకంపెనీడ్ విత్ ఎన్ ఆఫుల్ యాంగ్జైటీ ఇన్ ది స్టమక్ అంటే విపరీతమైన వికారం ఉంటుంది అనమాట. ఎంత వికారం అంటే అంత వికారం. ఇంకా చనిపోతున్నాడేమో అన్నట్టుగా సింకింగ్ ఫీలింగ్ అలా కిందకి లాగేస్తున్నట్టు ఉంటుంది. దానితో పాటు ఆఫుల్ యాంగ్జైటీ, విపరీతమైన కంగారు పొట్టలో ఉంటుంది అనమాట. ఆందోళనగా ఉంటుంది. పొట్టలో గాబరా అంటారు చూడండి, పొట్టలో గాబరగా ఉంటుంది. కిందకి ఇలా లాగేస్తూ ఉంటుంది అనమాట. ప్రాణం కింద గుంజుకుపోతున్నట్టు ఉంటుంది. వికారం, విపరీతమైన వికారం ఉంటుంది అనమాట. ఫాస్ఫరస్ హ్యాస్ మోర్ ఆఫ్ ద టిపికల్ హంగర్ విచ్ ఈజ్ రిలీవ్డ్ బై ఈటింగ్. ఫాస్ఫరస్ లో కూడా ఈ హంగర్ ఉంటుంది. ఇంత విపరీతమైన హంగర్, ఆకలి ఉంటుంది, కానీ అది తింటే సైడ్ అవుతుంది. ద ఇగ్నిషియా పేషెంట్ ఈజ్ ఆల్వేస్ సయింగ్. ఇగ్నిషియా పేషెంట్ ఏంటి, నిట్టూర్పులు విడుస్తూ ఉంటాడు. కెనాట్ గెట్ ఇడ్ ఆఫ్ దట్ ఫీలింగ్, దాంట్లోంచి బయటపడలేడు. అంటే ఇగ్నిషియా పేషెంట్ అయితే గనక మాటికి అని ఇంకా నిట్టూర్పులు విడుస్తూ ఉంటాడు అనమాట. దాన్ని సయింగ్ అంటారు. ఓలియాండర్ హ్యాస్ an ఆల్గాన్ ఎంప్టీ ఫీలింగ్ యాజ్ ఇఫ్ హీ వుడ్ డై. ఓలియాండర్ లో ఆల్గాన్ ఎంప్టీ ఫీలింగ్ ఉంటుంది, ఇంకా చచ్చిపోతాడేమో అన్నట్టుగా. ఫుడ్ డస్ నాట్ రిలీవ్, తిన్నా గానీ రిలీవ్ అవ్వదు. లైక్ సెపియా. ఈజ్ నాట్ డైజెస్ట్ అవ్వదు. బట్ పెయిన్స్ అన్డైజెస్టెడ్ ద నెక్స్ట్ డే. ఇప్పుడు ఇక్కడ ఈ పెయిన్స్ అంటే ఏంటంటే మామూలుగా మొత్తం కుక్ చేసినప్పుడు పావు గంట కుక్ చేస్తే కంప్లీట్ గా కుకింగ్ కంప్లీట్ అవుతుంది అనుకోండి, మొత్తం కుక్ అయిపోతాయి అంటే ఉడకబడతాయి. దాన్ని తక్కువ టైం ఉడికించడం అనమాట. అంటే సరిగా ఉడకపెట్టకపోవటం, సరిగా ఉడకపెట్టకుండా వండినటువంటి ఫుడ్. సో దాన్ని పెయిన్స్ అంటారు. అవి నెక్స్ట్ డేకి
అరగవు అనమాట, నెక్స్ట్ డే కూడా అరగవు. లైకోపోడియం హ్యాస్ an ఆల్గాన్ ఫీలింగ్ సమ్ టైమ్స్ నాట్ బెటర్ బై ఈటింగ్. లైకోపోడియంలో కూడా ఈ ఆల్గాన్ ఫీలింగ్ ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి నాట్ బెటర్ బై ఈటింగ్, తిన్నా గానీ బెటర్మెంట్ రాదు. ఫెల్ట్ యాజ్ మార్కెడ్లీ బిఫోర్ యాజ్ ఆఫ్టర్ ఈటింగ్. అంటే ముందు తినకముందు ఎలా ఉందో ఒకసారి తిన్నాక కూడా అలాగే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ఈటింగ్ దేర్ కమ్స్ ఏ థ్రాబింగ్. తిన్న తర్వాత థ్రాబింగ్ టైప్ ఆఫ్ పెయిన్ వస్తుంది అనమాట. క్యాలికార్బ్ హ్యాస్ ఇట్ ఆల్సో. క్యాలికార్బ్ లో కూడా ఇది ఉంటుంది. ఏమని? వితౌట్ ద ఎమిలరేషన్ ఫ్రమ్ టేకింగ్ ఫుడ్. ఆల్గాన్ సెన్సేషన్ అనేది కూడా తిన్నా గానీ ఫుడ్ తీసుకున్నా గానీ ఎమిలరేషన్ ఉండదు అనమాట. ఇట్ ఈస్ ఈవెన్ ఇంటెన్సిఫైడ్ బై ఈటింగ్. ఒక్కసారి ఏంటి తింటే విపరీతంగా ఎక్కువైపోవచ్చు. విచ్ ఈజ్ ఫాలోడ్ బై ఏ సెన్సేషన్ ఆఫ్ ఫుల్నెస్ అండ్ థ్రాబింగ్. అంటే ఇది ఒక్కసారి తిన్నా గానీ విపరీతంగా ఎక్కువైపోయి దాంతో పాటు కడుపంతా నిండుగా ఉన్నట్టు థ్రాబింగ్ ఇవన్నీ కలిసి ఉంటాయి క్యాలికార్బ్ లో. ఇన్ సివియర్ లివర్ అండ్ హార్ట్ ఎఫెక్షన్స్ ద స్టమక్ ఈజ్ నాట్ ఏబుల్ టు కీప్ అప్ ఎస్సిమిలేషన్. అంటే లివర్ బాగా ఎఫెక్ట్ అయినటువంటి, హార్ట్ ఎఫెక్ట్ అయినటువంటి కేసెస్ లో ఈ స్టమక్ అనేది ఎస్సిమిలేట్ చేసుకోలేదు అనమాట సరిగా. కీప్ అప్ ఎస్సిమిలేషన్ సరిగా చేసుకోలేదు అంటే ఫుడ్ ని డైజెస్ట్ చేసుకోలేదు అనమాట, చేయలేదన్నమాట. పాల్పిటేషన్, గ్రేట్ వీక్నెస్, లివర్ కంజెస్టెడ్, వైట్ స్టూల్. ఎందుకు స్టమక్ అలా చేయలేకపోతుంది అంటే ఈ లివర్ ఎఫెక్ట్ అయి ఉంది కదా, దాని నుంచి వచ్చే కొన్ని గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఉంటాయి, దాని వలన అయి కూడా ఉంటుంది అనమాట. హార్ట్ ఎఫెక్షన్స్, బ్లడ్ సర్క్యులేషన్ లో కూడా తేడా వస్తుంది కదా హార్ట్ ఎఫెక్ట్ అయినప్పుడు, దాని వలన కూడా. సో వీటి వలన ఏమవుతుంది? పాల్పిటేషన్, దడగా ఉండడం, గ్రేట్ వీక్నెస్, విపరీతమైన నీరసము, లివర్ అంతా కంజెస్టెడ్ గా ఉండి, వైట్ స్టూల్ ఇండికేట్స్ లివర్ ప్రాబ్లం ఉందని మనకి ఇండికేట్ చేస్తున్నాను. సో అలాగనమాట. డిజిటాలిస్ కమ్స్ ఇన్ హియర్ విత్ ఇట్స్ డెత్లీ సింకింగ్, నాట్ బెటర్ బై వామిటింగ్. డిజిటాలిస్ లో కూడా ఉంటుంది ఈ డెత్లీ సింకింగ్, అంటే చనిపోతున్నట్టుగా సింకింగ్ ఫీలింగ్ ఉంటుంది. ఇది కూడా వామిటింగ్ చేసుకున్నా గానీ ఆ సింకింగ్ ఫీలింగ్ అనేది పోదనమాట. ఇన్ సెపియా దిస్ సిమ్టమ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది లాస్ ఆఫ్ ఎఫెక్షన్స్, ద లంప్ ఇన్ ది రెక్టమ్ విత్ ది కాన్స్టిపేషన్ ఎక్సెట్రా. ఈ సెపియాలో కూడా వామిటింగ్ చేసుకున్న సింకింగ్ ఫీలింగ్ అనేది ఎమిలరేట్ కాకపోవటం అనేది ఉంటుంది. వీటితో పాటు ఏముంటుంది? లాస్ ఆఫ్ ఎఫెక్షన్స్, మైండ్ సిమ్టమ్ చెప్పారు, మెంటల్ జనరల్. లంప్ ఇన్ ది రెక్టమ్, మా ఆల్రెడీ కాన్స్టిపేషన్ చాలా వివరంగా చెప్పుకున్నాం. ఆ రెక్టమ్ నుంచి బయటికి ఎక్స్పెల్ చేయలేదు ఫీకల్ మ్యాటర్ ని అని. ఆ ఫీకల్ మ్యాటర్ వచ్చి రెక్టమ్ లో ఉంటే అక్కడ మళ్ళీ ఇంకొక ఫీకల్ మ్యాటర్ కొంచెం వచ్చి యాడ్ అయినప్పుడు ఆ బరువుకి బయటకు వస్తుంది తప్ప రెక్టమ్ కంట్రాక్షన్స్ చేసి ఫీకల్ మ్యాటర్ ని బయటికి నెట్టేసి ఇది చేయలేదని చెప్పుకున్నాం. సో అదే చెప్తున్నారు ఇక్కడ. ఈ రెండు సిమ్టమ్స్, వీటితో పాటు ఇలాంటి సిమ్టమ్స్ అంటే జనరల్ సిమ్టమ్స్ తో పాటు ఈ సిమ్టమ్ ఉంటేనే సెపియా పనిచేస్తుంది. అంతేగాని అలాగా ఓన్లీ ఫిజికల్ సిమ్టమ్ ఉంటే దాన్ని బట్టి వేసేయకూడదని చెప్తున్నారు. పెయిన్ ఇన్ ది స్టమక్ ఆఫ్టర్ ద సింప్లెస్ట్ ఫుడ్. అంటే తేలికగా అరిగే ఆహారం తీసుకున్నా కానీ వాళ్ళకి కడుపులో నొప్పి వచ్చేస్తుంది. స్టిచెస్ అండ్ బర్నింగ్ ఇన్ ది స్టమక్, అంటే కుడుతున్నట్టు మంట ఇవన్నీ ఉంటాయి అన్నమాట. పెయిన్ ఇన్ ది స్టమక్ వర్స్ బై వామిటింగ్, అంటే కడుపులో నొప్పిగా ఉంటుంది, అది వాంతి చేసుకుంటే ఎక్కువగా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ పెక్యులియర్ ఫర్ వామిటింగ్ యూజువల్లీ రిలీవ్స్ ద డిస్ట్రెస్. ద సెపియా స్టమక్ బికమ్స్ లైక్ ఏ లెదర్ బ్యాగ్, fill it up and the food comes up just as eaten or at times sour or mixed with bile. అంటే ఇది ఒక పెక్యులియర్ సిమ్టమ్ అంటే వామిటింగ్ కి. అంటే యూజువల్ గా ఏంటి, వామిట్ చేసుకుంటే ఆ డిస్ట్రెస్ అంతా తగ్గిపోతుంది కదా, కడుపులో గాబరా, ఆ పెయిన్ గానీ ఏదైనా కూడా రిలీఫ్ వస్తుంది. యాక్చువల్ గా ఎవరికైనా అంతే కదా మాక్సిమం. కానీ ఇక్కడ అలా ఉండదు అని చెప్తున్నారు. ద సెపియా స్టమక్ ఎలా అయిపోతుందంటే, సెపియా వాళ్ళకి స్టమక్ ఒక లెదర్ బ్యాగ్ లాగా, అంటే ఒక తోలు తిత్తిలా అయిపోతుంది. అంటే ఏంటి, ఒక ఫుడ్ అంతా వెళ్ళి అక్కడ ఉంటుంది. ఎలా అంటే అప్పుడే తిన్నట్టుగా ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి పుల్లగా ఉండేటువంటిది లేదా బయల్ జ్యూస్ తో కలిసిపోయి ఉంటుంది. అంటే అక్కడ జరగాల్సిన ఎస్సిమిలేషన్, దానికి సంబంధించిన స్టమక్ తన ఫంక్షన్ అనేది సరిగా
చేయలేకపోతుంది. లివర్ అనేది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద లివర్, ఎన్లార్జ్మెంట్ విత్ జాండిస్, పెయిన్, ఫుల్నెస్, డిస్టెన్షన్, డిస్ట్రెస్ ఇన్ ది రీజియన్ ఆఫ్ ద లివర్. సో లివర్ ఇన్ఫ్లమేషన్ రావటము, ఎన్లార్జ్మెంట్ రావటము, దాంతో పాటు జాండిస్ రావటము, నొప్పి ఆ లివర్ రీజియన్ లో, ఫుల్నెస్ కడుపు నిండుగా ఉండడము, డిస్టెన్షన్ ఉబ్బరంగా ఉండడము, డిస్ట్రెస్ ఆ పెయిన్ ఫీలింగ్ అనమాట, సమ్ యాంగ్జైటీ లైక్ దట్ ఫీలింగ్ అనమాట లివర్ రీజియన్ లో అలా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ స్టమక్. నెక్స్ట్ అబ్డమెన్. డిస్టెండెడ్ విత్ ఫ్లాటస్, రంబ్లింగ్ అండ్ డిస్టెన్షన్. అంటే ఫ్లాటస్ తో కడుపు ఉబ్బరంగా అయిపోయి ఉంటుంది అనమాట. రంబ్లింగ్ అంటే కడుపులో గొడగొడ బడబడ సౌండ్స్ అవుతుంటాయి. డిస్టెన్షన్ ఉబ్బరంగా ఉంటుంది. దీస్ డిస్టర్బెన్సెస్ ఆర్ ఆఫెన్ క్రానిక్ యాజ్ ఇన్ పాట్ బెల్లీడ్ మదర్స్. ఈ డిస్టర్బెన్సెస్ అన్ని కూడా క్రానిక్ గా ఉంటాయి తరచు. పాట్ బెల్లీడ్ అంటే పొట్ట ఉన్నటువంటి మదర్స్, అంటే బిడ్డ పుట్టిన తర్వాత యూజువల్ గా పొట్ట వెనక్కి లాగేస్తుంది కదా, అలా కాకుండా అది డెలివరీ తర్వాత కూడా ఆ పొట్ట అలా ఉన్నటువంటి వాళ్ళలో ఇది క్రానిక్ సిమ్టమ్స్ కింద క్రానిక్ గా ఉండి తరచు ఇటువంటి డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. ఏంటిది? ఫ్లాటస్, డిస్టెండెడ్ విత్ ఫ్లాటస్, రంబ్లింగ్, డిస్టెన్షన్. అబ్డమెన్ కవర్డ్ విత్ బ్రౌన్ స్పాట్స్. పొట్ట అంతా కూడా బ్రౌన్ స్పాట్స్, బ్రౌన్ కలర్ స్పాట్స్ తో నిండి ఉంటుంది. సెపియా హ్యాస్ రిమూవ్డ్ టేప్ వర్మ్. ఇది ఒక టైప్ ఆఫ్ వర్మ్ అనమాట. ఇది వీటిని కూడా క్యూర్ చేస్తుంది, రిమూవ్ చేస్తుంది సెపియా అంటే ఆ వర్మ్స్ ని. క్రానిక్ డయేరియా, స్టూల్స్ జెల్లీ లైక్ లంపీ, ఆల్టర్నేటింగ్ డయేరియా అండ్ కాన్స్టిపేషన్. అంటే క్రానిక్ గా ఉంటుంది డయేరియా అంటే. ఇప్పుడు ఏదో ఈ మధ్య ఒకసారి అయ్యి తగ్గిపోవటం కాదు, మాటికి వస్తూ ఉంటుంది డయేరియా. ఆ మోషన్ కూడా ఎలా అవుతుంది? జెల్లీ లాగా ఉంటుంది. లంప్ అంటే ఒక ముద్దలాగాను, జెల్లీ లాగాను. ఆల్టర్నేటింగ్ డయేరియా, కాన్స్టిపేషన్ ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి. ఏ గ్రేట్ అమౌంట్ ఆఫ్ మ్యూకస్ విత్ ది స్టూల్స్ వెదర్ కాన్స్టిపేటెడ్ ఆర్ డయేరిక్. అంటే డయేరియాలో కావచ్చు, కాన్స్టిపేషన్ లో కానీ ఎక్కువ అమౌంట్ ఆఫ్ మ్యూకస్ ఉంటుంది అనమాట. స్టూల్స్ తో పాటు మోషన్ తో పాటు ఎక్కువ మ్యూకస్ ని పాస్ చేస్తూ ఉంటారు. అది కాన్స్టిపేషన్ లోనూ ఉంటుంది ఈ సిమ్టమ్, డయేరియాలో కూడా ఉంటుంది. హార్డ్ స్టూల్ కవర్డ్ విత్ ఏ గ్రేట్ క్వాంటిటీ ఆఫ్ జెల్లీ లైక్ మ్యూకస్. అంటే హార్డ్ స్టూల్ గట్టిగా ఉండి దాంతో పాటు ఎక్కువ క్వాంటిటీ అనమాట మ్యూకస్ పడుతుంది, జెల్లీ లాగా ఉండేటువంటి మ్యూకస్ తో పాస్ చేస్తూ ఉంటారు. గోస్ ఫర్ డేస్ వితౌట్ ఏ స్టూల్ అండ్ దెన్ సిట్స్ అండ్ స్ట్రెయిన్స్ అంటిల్ ఏ కోపియస్ స్వెట్ బ్రేక్స్ అవుట్ అండ్ ఎట్ నో స్టూల్ బట్ ఆఫ్టర్ అసిస్టెన్స్ విత్ ది ఫింగర్ అండ్ prolonged strain a little stool is passed, followed by a cup full of jelly like mucus, yellow or yellow white and very offensive. అంటే స్టూల్ పాస్ చేయకుండా రోజుల తరబడి ఉంటాడనమాట. తర్వాత కొన్ని రోజుల పాటు స్టూల్ అసలు అవ్వదు, పాస్ చేయరు. తర్వాత స్టూల్ పాస్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎంత స్ట్రెయిన్ అయిపోతాడంటే, ఎంతవరకు స్ట్రెయిన్ అవుతాడంటే విపరీతమైన చెమట తడిచిపోతాడు అనమాట ఆ స్ట్రెయిన్ వల్ల మోషన్ పాస్ చేయడానికి. కానీ స్టూల్ బయటికి రాదు. బట్ లాస్ట్ కి ఏం చేస్తాడు? ఎప్పుడు స్టూల్ వస్తుంది బయటికి? ఫింగర్ యూజ్ చేసి దాని హెల్ప్ తీసుకున్నప్పుడే అంటే బయటికి లాగాల్సి వస్తుంది. ప్లస్ ప్రొలాంగ్డ్, చాలా టైం స్ట్రెయిన్ అయితే, చాలా ప్రొలాంగ్డ్ అంటే చాలా సేపు స్ట్రెయిన్ చేస్తే కొంచెం స్టూల్ బయటికి వస్తుంది. దాంతో పాటు ఏమొస్తుంది? ఒక కప్ ఫుల్ అంటే ఒక కప్పు జెల్లీ లైక్ మ్యూకస్. అది ఏ కలర్ లో ఉంటుంది? ఎల్లో. ఆ ఎల్లోయిష్ వైట్, చాలా బ్యాడ్ స్మెల్ ఉన్నటువంటి మ్యూకస్ కూడా వస్తుంది అనమాట దాంతో. The acute diarrheas and dysenteries with jelly-like stools are more in keeping with Calibyke and Colchicum. సో ఈ అక్యూట్ డయేరియాస్, డిసెంట్రీస్ లో ఈ జెల్లీ లైక్ స్టూల్స్ కనుక ఉంటే మనం క్యాలీబైక్, కోల్చికమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ క్రానిక్ డయేరియా ఆర్ ఇన్ కాన్స్టిపేషన్ విత్ స్టూల్ కవర్డ్ విత్ ఆర్ ఫాలోడ్ బై జెల్లీ లైక్ మ్యూకస్ ఈజ్ సెపియా. అంటే అక్యూట్ కండిషన్స్ లో కనుక ఎటువంటి మోషన్ అవుతూ ఉంటే క్యాలీబైక్ కానీ కోల్చికమ్ కానీ ఆలోచించాలి. అదే క్రానిక్ గా అవుతూ ఉంటే కనుక స్టూల్ కవర్డ్ విత్ అంటే స్టూల్ ఈ మ్యూకస్ తో కవర్ అయ్యి ఉన్నట్టు. అంతేగాని మ్యూకస్ స్టూల్ ఎక్కువ మ్యూకస్ తక్కువ కాదు, స్టూలే తక్కువ మ్యూకస్ ఎక్కువ. అలాంటి వాటిలో క్రానిక్ గా కనుక ఈ ప్రాబ్లం ఉంటే సెపియా పనిచేస్తుందని చెప్తున్నారు. డు నాట్ కన్ఫౌండ్ విత్ గ్రాఫైటిస్ విచ్ హ్యాస్ యాన్
enormous stool with much straining and sweating and coated with and mixed with a substance looking like the cooked white egg as if covered with albumin. అంటే మనము ఈ గ్రాఫైటిస్ తో పోల్చుకుని గందరగోళం అయిపోకూడదు అని చెప్తున్నారు. ఎలా అంటే దాంట్లో ఏముంటుంది, ఎనార్మస్ స్టూల్ ఉంటుంది విత్ మచ్ స్ట్రెయినింగ్, బాగా స్ట్రెయిన్ చేస్తేనే స్టూల్ పాస్ చేయగలుగుతాడు, స్వెట్టింగ్ కూడా ఉంటుంది. దాంట్లో మ్యూకస్ అది ఎలా ఉంటుంది అంటే కుక్కుడు వైట్ ఎగ్, అది కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అలాంటి సబ్స్టెన్స్ తో మిక్స్ అయినట్టుగా ఉంటుంది అనమాట స్టూల్. యాజ్ ఇఫ్ కవర్డ్ విత్ ఆల్బమిన్ తో కవర్ అయినట్టుగా ఉంటుంది. అది దానికి తేడా చెప్తున్నారు. ఇన్ సెపియా దేర్ ఈస్ మచ్ అఫెన్సివ్నెస్. ద ఓడర్ ఆఫ్ ద స్టూల్ ఈస్ అన్యూజువల్. లూజ్ స్టూల్స్ హారిబిలీ అఫెన్సివ్. ఫీటెడ్. ద స్వెట్ ఈస్ ఫీటెడ్, ద యూరిన్ ఈస్ ఫీటెడ్. సెపియాలో ఏంటి విపరీతమైన అఫెన్సివ్నెస్ ఉంటుంది. బ్యాడ్ స్మెల్ అనేది చాలా ప్రామినెంట్ గా ఉంటుంది. స్టూల్ వాసన నార్మల్ వాసన ఉండదు, అన్యూజువల్ గా ఉంటుంది. లూజ్ స్టూల్స్ అయితే విపరీతమైన వాసన ఉంటది, చాలా కుళ్ళిన వాసన, విపరీతమైన చెడు వాసన. స్వెట్ అలాగే వాసన వస్తుంది, యూరిన్ కూడా అలాగే వాసన వస్తుంది. ద స్టూల్ హ్యాస్ ఏ ప్యూట్రిడ్ sourish fetid smell expelled suddenly and the whole of it at once. స్టూల్ అంతా కూడా కుళ్ళిపోయిన వాసన వస్తుంది, ప్యూట్రిడ్ వాసన, సవరిష్ పుల్లటి వాసన, బ్యాడ్ స్మెల్, సడన్ గా బయటికి వస్తుంది మోషన్ ఒకేసారి అన్నమాట. సెపియా ఈజ్ గివెన్ ఇన్ ఏ రొటీన్ వే ఫర్ కాన్స్టిపేషన్ వెన్ దేర్ ఆర్ ఫ్యూ సిమ్టమ్స్. కొంచెం సిమ్టమ్సే మాత్రమే ఉన్నప్పుడు కాన్స్టిపేషన్ కి రొటీన్ లో ఇచ్చేస్తారు. మన్మోహన్ గారు ఇది అంతేనా? మెయిన్ సిమ్టమ్స్ ఏమీ లేకపోతే అంటే వెన్ దేర్ ఆర్ ఫ్యూ సిమ్టమ్స్, కొన్ని సిమ్టమ్స్ ఉంటే రొటీన్ వేలో ఈ టైప్ ఆఫ్ కాన్స్టిపేషన్ ఉంటే అప్పుడు మనం సెపియా ఇచ్చేయచ్చనే? ఇచ్చేయచ్చనే, ఇస్తారనే? ఇవ్వచ్చనే కదా. ఓకే, ఇటువంటి టైప్ ఆఫ్ మోషన్ ఉంటే అలా ఇవ్వచ్చు అనమాట. రెక్టమ్. దేర్ ఈజ్ ఆల్వేస్ ఏ సెన్స్ ఆఫ్ ఫుల్నెస్ ఇన్ ది రెక్టమ్ ఆఫ్టర్ స్టూల్. అంటే రెక్టమ్ లో స్టూల్ పాస్ చేసిన తర్వాత మామూలుగా ఏమవుతుంది, ఎవరికైనా ఆ రెక్టమ్ లో ఎంప్టీ ఫీలింగ్ ఉంటుంది కదా, మోషన్ ఫ్రీగా అయిపోయింది అన్న ఫీలింగ్, కానీ దానికి ఇంకా ఫుల్ గా ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఎందుకు? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం పదే పదే, అది ఎక్స్పెల్ చేసే కెపాసిటీ పోతుంది. ఎంత స్ట్రెయిన్ చేస్తే కొంచెమే స్టూల్ పాస్ చేయగలుగుతాడు. ఆల్రెడీ స్టూల్ అంతా నిండిపోయి ఉన్నా గానీ రెక్టమ్ లో మళ్ళీ ఎనదర్ స్టూల్ వచ్చి యాడ్ అయితేనే ఆ బరువుకి ఇది బయటకు వస్తుందే తప్ప దానంతా అది రాదు. సో ఇంకా అప్పుడు ఎలా ఉంటుంది, ఖచ్చితంగా ఫుల్నెస్ ఫీలింగ్ ఉంటుంది కదా. ఇన్ఎఫెక్చువల్ స్ట్రైనింగ్ అండ్ స్వెట్టింగ్ ఇన్ ది ఎఫర్ట్ బికాస్ ద పేషెంట్ ఈస్ వీక్ అండ్ ఎగ్జాస్టెడ్. ఇన్ఎఫెక్చువల్ స్ట్రైనింగ్ అంటే విపరీతమైన స్ట్రెయిన్ అవుతాడు, స్వెట్టింగ్ కూడా వచ్చేస్తుంది ఆ ఎఫర్ట్ కి. ఎందుకు? పేషెంట్ వీక్ ఎగ్జాస్టెడ్ గా ఉంటాడు అనమాట. సెపియా హ్యాస్ ద ఇన్ఎఫెక్చువల్ అర్జింగ్ లైక్ నక్స్వామిక వాళ్ళలాగా విపరీతంగా అర్జింగ్ ఉంటుంది అనమాట. అంటే స్టూల్ కి వెళ్ళాలనే సెన్సేషన్ ఉంటుంది. షీ మే గో ఫర్ డేస్ విత్ నో అర్జింగ్ అండ్ దెన్ ద ఎఫర్ట్ ఈజ్ యాజ్ ఇఫ్ షివర్ ఇన్ లేబర్. అంటే కొన్నాళ్ళ పాటు ఏంటి అసలు అర్జింగ్, స్టూల్ కి వెళ్ళాలి అనే ఫీలింగే లేకుండా ఉంటుంది. కొన్నాళ్ళు ఎలా ఉంటుంది, విపరీతమైన అర్జింగ్ తో ఉంటుంది అనమాట. అంటే ఎలా అంటే డెలివరీ అప్పుడు పెయిన్స్ వస్తాయి చూడండి, లేబర్ పెయిన్స్, ఆ టైప్ లో అనమాట. అంత ఎఫర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రొలాప్స్ ఆఫ్ ద రెక్టమ్ అంటే రెక్టమ్ బయటికి ప్రొలాప్స్ అవుతుంది, అంటే జారిపోతుంది అనమాట. అంటే స్టూల్ ని పాస్ చేసేటప్పుడు అది కూడా బయటకు వచ్చేస్తుంది. వెయిట్ యాజ్ ఆఫ్ ఏ బాల్ ఇన్ ది యానస్ నాట్ రిలీవ్డ్ బై స్టూల్. అది ఎలా ఉంటుంది, యానస్ లో ఒక వెయిట్ బరువు ఉన్నట్టుగా, ఒక బాల్ లాగా, ఒక బాల్ ఏదో యానస్ లో ఉన్న ఫీలింగ్, బరువు ఉన్నట్టు అనిపిస్తుంది. స్టూల్ పాస్ చేసినా గానీ ఆ ఫీలింగ్ నుంచి రిలీవ్ అవ్వలేడు అనమాట. సోర్నెస్ ఆఫ్ ది యానస్, మంటగా ఉంటుంది సోర్గా యానస్. ఎక్స్పల్షన్ ఆఫ్ ఆస్కారిడెస్ అంటే ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ వర్మ్స్ అనమాట. వాటిని ఎక్స్పెల్ చేస్తూ ఉంటాడు. యూజింగ్ మాయిశ్చర్ ఫ్రమ్ ది రెక్టమ్, సోర్నెస్ బిట్వీన్ ది బటక్స్. సో రెక్టమ్ నుంచి ఒక రకమైన మాయిశ్చర్ అంటే తడి అనేది ఊజ్ అవుతూ ఉంటుంది.
మంటగా ఉంటుంది రెండు పిరుదుల మధ్య. హెమరాయిడ్స్ సూన్ ఫార్మ్ వెన్ ద రెక్టమ్ ఈ సో ప్యాక్డ్ విత్ పీసెస్ అండ్ దే గివ్ అడిషనల్ ట్రబుల్. అంటే ఈ రెక్టమ్ లో ఫీసిస్ అంతా ప్యాక్ అయిపోయి ఉన్నప్పుడు హెమరాయిడ్స్ వెంటనే హెమరాయిడ్స్ ఫామ్ అవుతాయి. అవి వీడికి ఇంకా ఉన్న ప్రాబ్లం కి ఇంకొక ఎక్స్ట్రా యాడ్ చేసినట్టు అవుతుంది హెమరాయిడ్స్ పెయిన్ ఇదంతా కూడా. నెక్స్ట్ యూరినరీ సిమ్టమ్స్. దేర్ ఈస్ మచ్ యూరినరీ ట్రబుల్, ఇన్వాలంటరీ యూరినేషన్ యాజ్ సూన్ యాజ్ చైల్డ్ గోస్ టు స్లీప్ ఎట్ నైట్. యూరినరీ ట్రబుల్స్ లో ఏంటంటే ఇన్వాలంటరీగా అంటే తెలియకుండా యూరిన్ పాస్ చేస్తాడు చైల్డ్ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు అనమాట. సెపియా ఈజ్ కంపెల్డ్ టు కీప్ ద మైండ్ ఆన్ ది నెక్ ఆఫ్ ద బ్లాడర్ ఆర్ షీ విల్ లూజ్ ద యూరిన్. యూరిన్ ఈజ్ లాస్ట్ వెన్ కాఫింగ్, స్నీజింగ్, లాఫింగ్, the slam of a door, a shock, or when the mind is diverted. అంటే ఎలా అంటే ఎంతసేపు తన కాన్సన్ట్రేషన్ అంతా ఆ నెక్ ఆఫ్ ద బ్లాడర్ అంటే మూత్రాశయం యూరిత్రాకి కొంచెం వెనక పాట అనమాట నెక్ ఆఫ్ ద బ్లాడర్, అక్కడే కాన్సన్ట్రేట్ చేసినట్టుగా ఉంటుంది. అంటే తన ఏమాత్రం డైవర్ట్ అయినా మైండ్ లేకపోతే షాక్ అయినా గబక్కన ఏదైనా షాక్ అయినా అయితే ఎవరైనా డోర్ కొట్టారనుకోండి అటెన్షన్ డైవర్ట్ అవుతుంది కదా, నవ్వినా తుమ్మినా దగ్గిన యూరిన్ బయటకు వచ్చేస్తుంది అనమాట. యూరిన్ బయటికి వెళ్ళిపోతుందేమో అన్న దాంతోనే ఎప్పుడు కంపల్డ్ అంటే ఖచ్చితంగా కంపల్సరిగా అక్కడ అటెన్షన్ మనసు అక్కడ పెట్టాల్సిన పరిస్థితిలో ఉంటది అనమాట సెపియా వాళ్ళు. ఫ్రీక్వెంట్ కాన్స్టెంట్ అర్జింగ్ టు యూరినేట్ విత్ మిల్కీ యూరిన్ దట్ బర్న్స్ లైక్ ఫైర్ అండ్ ఆఫ్టర్ స్టాండింగ్ a milky grayish deposit will form which is hard to wash off the vessel. అంటే ఎప్పుడు కూడా ఇంకా యూరిన్ కి వెళ్ళాలి, తరచూ వెళ్ళాలనిపిస్తుంది, కాన్స్టెంట్ గా యూరిన్ సెన్సేషన్ వెళ్ళాలని ఉన్నట్టుగా ఉంటుంది. యూరిన్ కి వెళ్ళినప్పుడు మిల్క్ కలర్ లో యూరిన్ అవుతుంది, మంట ఎలా అంటే ఒక ఫైర్ ఉన్నట్టుగా మంటగా ఉంటుంది. నుంచున్నప్పుడు ఆ మిల్కీ గ్రేయిష్ డిపాజిట్ అనేది బయటికి వచ్చేస్తుంది అనమాట. గ్రేయిష్ డిపాజిట్ విల్ ఆఫ్టర్ స్టాండింగ్ నుంచునేటప్పుడు ఆ మిల్కీ గ్రేయిష్ డిపాజిట్ అనేది ఫామ్ అయ్యి అది హార్డ్ గా ఉంటుంది అక్కడ, అది వాష్ చేయబడదు అనమాట. అంటే మనం ఆ యూరిన్ ఆవిడ వాటర్ ఫ్లష్ చేస్తే పోదు, అది ఆయన చెప్తున్నారు, హార్డ్ గా ఉంటుంది. బ్లడీ యూరిన్, స్కాంటీ అండ్ సప్రెస్డ్, గ్రేట్ పెయిన్ ఇన్ ద కిడ్నీస్ అండ్ బ్లాడర్ విత్ గ్రేట్ బేరింగ్ డౌన్. అంటే యూరిన్ తో పాటు బ్లడ్ కూడా వాస్ అవుతుంది, అది స్కాంటీ అనమాట, తక్కువ యూరిన్ బ్లడ్ తో ఉండేటువంటిది. ఒక్కోసారి సప్రెస్డ్, గ్రేట్ పెయిన్, కిడ్నీస్ లో పెయిన్ రావడం, బ్లాడర్ లో కూడా బేరింగ్ డౌన్ అంటే కిందకి బ్లాడర్ కిందకి వచ్చేస్తుందేమో, కిందకి గుంజేస్తున్నట్టుగా ఉంటుంది అనమాట. సడన్ డిజైర్ విత్ టెనిస్మస్ యాజ్ ఇఫ్ ద యూటరస్ వుడ్ కమ్ అవుట్. అంటే సడన్ గా అనిపిస్తుంది ఏమని, విపరీతమైన నొప్పి, ఇంకా గర్భసంచి కిందకి వచ్చేస్తుందేమో అన్నట్టుగా అనమాట. సడన్ డిజైర్ టు యూరినేట్ విత్ కటింగ్ లైక్ నైవ్స్ అండ్ చిల్ ఆల్ ఓవర్ ది బాడీ ఇఫ్ అనేబుల్ టు పాస్ ఇట్ యాజ్ ఏ లేడీ ఇన్ కంపెనీ. అంటే సడన్ గా యూరిన్ కి వెళ్ళాలి అన్నట్టుగా ఉంటుంది, అప్పుడు చలిగా ఉండి కత్తులతో కట్ చేస్తున్నట్టు బాడీ అంతా పెయిన్ అలా ఉంటుంది అనమాట. ఒకవేళ పాస్ చేయలేకపోతే కంపెనీలో ఉండి ఇలా అయిపోతుంది అనమాట. I remember a pitiable case. A saleswoman was obliged to go to the closet every few minutes. A violent pain like a knife cutting came with the desire to urinate, and if the urine was not passed, this pain would hold right on. She was compelled to keep her mind on the urine, and she would lose it. She was tall, slim, with a sallow face, distressed look, worn and tired. సెపియా క్యూర్డ్ హర్ అండ్ షీ వాజ్ నెవర్ ట్రబుల్డ్ అగైన్. కెంట్ గారు ఒక కేసు చూసారంట. ఒక సేల్స్ ఉమెన్ ఎప్పుడు కూడా బాత్రూమ్ దగ్గరలో ఉండడము, ప్లస్ ప్రతి కొంచెం సేపటికి కూడా యూరిన్ కి వెళ్లాల్సి రావటము, అప్పుడేమో విపరీతంగా కత్తితో పొడుస్తున్నట్టు కాదు, కట్ చేస్తున్నట్టుగా నొప్పి, మాటి మాటికి యూరిన్ కి వెళ్ళాలనే సెన్సేషన్, ఒకవేళ యూరిన్ గనక పాస్ చేయలేకపోతే పెయిన్ ఉండిపోతుంది. తన మైండ్ ఎప్పుడు కూడా ఆ దాని మీద పెట్టాల్సిన పరిస్థితి, అంటే యూరిన్ ఎక్కడ పడిపోతుందో అన్నట్టు. తను కూడా చూడటానికి టాల్ గా, స్లిమ్ గా, శాలో ఫేస్, అంటే ఆ బ్రైట్నెస్ అది పోయి అని చెప్పుకున్నాం కదా, శాలోనెస్ అంటే ఆ డిస్ట్రెస్డ్ లుక్, అంటే యాంగ్జైటీతో, గాబరాతో, పెయిన్ తో ఉన్నటువంటి లుక్ అనమాట.
టైర్డ్ ఇలాంటి వాటిలో ఉన్నాను చూసుకుని ఆయన సెపియా వేస్తే ఆవిడకి మళ్ళీ ప్రాబ్లం రాలేదుట. ద సెపియా పేషెంట్ అబౌట్స్ ఎట్ ద 3rd month. సెపియా యూజువల్ గా 3rd month అబార్షన్స్ లో ఇస్తారు. ఆల్ సార్ట్స్ ఆఫ్ అల్సరేటివ్ కండిషన్స్, డిస్ప్లేస్మెంట్స్, డ్రాగింగ్ డౌన్ అండ్ రిలాక్సేషన్స్ అంటే అన్ని రకాలటువంటి అల్సరేషన్స్ లో సర్విక్స్ దగ్గర అల్సర్ వచ్చినా ఎలా ఎక్కడైనా అల్సరేటివ్ కండిషన్స్ లో ఇవ్వచ్చు. డిస్ప్లేస్మెంట్స్ అంటే ఉండాల్సిన ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళిపోవటం. అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా రెక్టమ్ ప్రొలాప్స్ అని, యూటరస్ ప్రొలాప్స్ అని. అంటే అది ఉండవలసిన ప్లేస్ లో కాకుండా వేరే ప్లేస్ లో ఉన్నట్టుగా ఉన్నా గానీ, కిందకి గుంజేస్తున్నట్టు ఉన్నా, అక్కడ అంతా రిలాక్సేషన్స్ ఉన్నా గానీ పనిచేస్తుంది. రిటైన్డ్ ప్లసెంటా అంటే ప్లసెంటా మొత్తం వచ్చేయకుండా డెలివరీ అయిన తర్వాత మొత్తం ప్లసెంటా బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా లోపల కొంచెం ఉండిపోయిన సబ్ ఇన్వల్యూషన్. ఆల్ ద పెల్విక్ ఆర్గాన్స్ ఆర్ టైర్డ్ అండ్ వీక్. సబ్ ఇన్వల్యూషన్ అంటే ఏంటంటే డెలివరీ టైం కి అంటే ప్రెగ్నెన్సీ ఫుల్ టైం వచ్చినప్పటికీ 9th month అలా వచ్చినప్పుడు ఏంటి పొట్ట అంతా ఎన్లార్జ్ అవుతుంది. ఆ బేబీ పెరిగే కొద్దీ కూడా యుటరస్ కూడా సైజ్ ఎన్లార్జ్ అవుతుంది కదా. అది మళ్ళీ డెలివరీ అయిపోయిన తర్వాత కూడా దాని నార్మల్ సైజ్ కి యుటరస్ రాకపోవటాన్ని సబ్ ఇన్వల్యూషన్ అంటారు. సో అది లేదా పెల్విక్ ఆర్గాన్స్ అంటే పొట్టలో ఉండేటువంటి ఆర్గాన్స్, అబ్డమెన్ లో ఉండే ఆర్గాన్స్ అన్ని కూడా టైర్డ్ గా అయిపోయి వీక్ గా ఉండడం. మెటరేజియా డ్యూరింగ్ ది క్లైమాక్టరిక్ ఆర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఎస్పెషల్లీ అట్ ద 5th and 7th months. ఈ క్లైమాక్టరిక్ పీరియడ్స్ లోను ప్రెగ్నెన్సీలోను మెటరేజియా అంటే మెన్సెస్ కి మధ్యలో అప్పుడప్పుడు బ్లీడింగ్ కనిపించడం అనమాట. దాన్ని కొంచెం కొంచెంగా కనిపించడం. కంటిన్యూస్ ఫ్లో ఉంటే మెనరేజియా అంటారు. ఇది మెటరేజియా. అది ఎస్పెషల్ గా 5th ప్రెగ్నెన్సీలో అయితే 5th or 7th month లో బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి వాటిలో సెపియా పనిచేస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడతో సెపియా ఆపుతున్నాను. స్వస్తి ప్రజాభి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీష గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.